వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ప్రకాశం జిల్లా ఒంగోలు చీరాల రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో విజయవాడ చెన్నై బొఖారో ఎక్స్ప్రెస్ లో 3 బ్యాగుల్లో 4 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న ఇబ్రహీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆయన ఛత్తీస్గఢ్ నుంచి కేరళకు గంజాయి తరలిస్తున్నట్లు తెలిసిందే. పోలీసులు నిందితుడిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రగ్స్ అక్రమ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. జస్ట్ చెకింగ్ అంతే. చూసాలే సార్ వీడియో చేస్తున్నారా బ్యాక్ తీసుకా ఈ చెకింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ చెకింగ్లో మేము బాపట్ల నుంచి చీరాల వరకు చేసాము. ఈ చెకింగ్లో 4 కేజీలు గాంజాని సీజ్ చేయడం జరిగింది. గంజాయితో పాటుగా ఇబ్రహీం అనే ముద్దాయిని కూడా పరిగెత్తి వెళ్తుంటే పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు ఒక సస్పెక్టెడ్ పర్సన్ ఉంటే అతను కూడా ఆధీనంలో తీసుకొని విచారిస్తున్నాం. ఈ ప్రాపర్టీ మొత్తం కూడా జీఆర్పీ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఏలూరు జిల్లా కైక్లూరులో వినాయక చవితి ఊరేగింపులో ఘర్షణ చోటు చేసుకుంది. దారి విషయంలో గతంలో జరిగిన గొడవ మళ్లీ తలెత్తడంతో 2 వర్గాలు రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాలను విడదీసి శాంతి చర్చలు జరిపారు. ఈ సంఘటనతో ఊరేగింపు కొంతసేపు ఆగిపోయింది. పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. స్వయంగా ఆపుకుంటే రాయించి కొట్టిందాడు తాబీ అందిస్తారంట పొడిపోతుంది. జంటగా అక్కడ ఊరిగింపు జరుగుతున్నాయా, అక్కడ పోలీసులు ఆపేసి గొడవకు వచ్చారండి. గొడవలేరని చెప్పి మీదకి వచ్చారని మీదకి వస్తే ఇంక వెనకాల ఇది పూర్ణవాడు కొడుకుడున ఇంకోటి కార్తీక్ అన్నవాడు అక్కడ కుప్పు అన్నవాడు నన్ను మధ్యలో లాగేసిన కొట్టేసి బ్లేడ్ ఇచ్చుకొని ఇక్కడ కోసేసారు. బ్లేడ్ ఇచ్చుకొని ఇక్కడ కోసేసి కింద పడేసి ఇక్కడ రాడ్ ఇచ్చుకొని కొట్టేశారు. రాడ్ ఇచ్చుకొని కొట్టిన తర్వాత అయినా సరే కింద అడిపోయినా కళ్ళు తిరిగి తర్వాత మా అమ్మ నన్ను తీసుకొస్తే వస్తుంటే మా అమ్మ కలిసి నేను చంపేస్తాడు అని చెప్పి పోలీసులు అన్నారని. తర్వాత మా వాళ్ళందరూ వచ్చి నన్ను తీసుకెళ్ళారు. మా ఊరిలోనే వినాయకుడికి జాతర జరిగింది, ఊరేగింపు జరుగుతుంది. మా రోడ్డుకి అడ్డంగా ఉంది. అడ్డంగా ఉంది బండి ఆపి గొడవ అవుతుందని వెళ్ళి చూసినా ఈలోపు మా పూర్ణ ఒక్కరిని చేసి మొత్తం 30 మంది దాకా పెట్టేసారు. నన్ను చూసి నాకు కవిత వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు తన రాజకీయ జీవితం ప్రజల ముందే స్పష్టమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసునని అన్నారు. ప్రజల ఆకాంక్షలకే కట్టుబడి ఉన్నారని, తనపై చేసిన ఆరోపణలను వారిని చేసిన వారిని విజ్ఞతకే వదిలేస్తున్నారని స్పష్టం చేశారు. తనపై పార్టీపై కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను రాజకీయ జీవితం అంతా స్వచ్ఛతతోనే కొనసాగించారని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు
చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విఘ్నతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిది. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైల్లో కలకలం రేగింది. ఒక ఖైదీ జైలు వార్డెన్ తలకు సుత్తితో బాదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వార్డెన్ వద్ద ఉన్న తాళాలను లాక్కుని ఖైదీ పరారయ్యారు. మరో ఖైదీ కూడా బయటకు పారిపోయారని సమాచారం. గాయపడిన వార్డెన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారైన ఖైదీల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఈ ఘటన జైల్లో భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈరోజు ఈ సబ్ జైల్ చోడవరంలో ఒకటి జైల్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 4 to 4:30 PM మధ్యలోనే ఇద్దరు జైల్ రిమాండ్ ప్రిజనర్స్ బేజ్వాడ రాము ఇంకా రవి కుమార్ జైల్ వార్డెన్కి హ్యామర్తోనే ఈ తల మీద హిట్ ఇచ్చేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని అది బయటకి పారిపోయారు. ఈ సంఘటన మనకి తెలిసిన తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్, క్లూస్ టీమ్ అట్ ద సేమ్ టైం మన అన్ని ఆఫీసర్స్కి అలర్ట్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ వాళ్ళకు సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము. ఇందులో ఒక ముద్దాయి అనంతగిరి పోలీస్ స్టేషన్లోనే 4th monthలోనే అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఒక క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసులోనే అనంతగిరి పోలీస్ స్టేషన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు నుంచి సబ్ జైల్లోనే రిమాండ్లోనే ఉన్నారు. సెకండ్ అక్యూజ్డ్ బేజ్వాడ రాము, అతని మీద ఒకటి మల్టిపల్ హౌస్ బ్రేకింగ్ కేసెస్లోనే అతనికి వీమాడుగుల పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అతని వీమాడుగులలోనే ఉంటారు. అతనికి సంబంధించి కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసుకుంటున్నాము. వాళ్ళకి ఇమీడియట్లీ పట్టుకోవడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ రెడీ చేయడం జరిగింది. We along with other district police, nearby district police, విశాఖపట్నం, విజయనగరం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అందరితో పాటు కలిపి మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటున్నాము. ఆల్ ప్లేసెస్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అండ్ వీఆర్ చెకింగ్ రెగ్యులర్లీ ఫర్ దీస్ పీపుల్. హైదరాబాద్లోని ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు మహాగణపతి శోభయాత్రలో పాల్గొని భక్తి ఉత్సాహంతో మునిగిపోయారు. రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటరీ మీదుగా ట్యాంక్ బండ్ వరకు ఊరేగింపు కొనసాగుతుంది. నిమజ్జనం జరగనుంది. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తుల రద్దీని నియంత్రిస్తున్నారు. ప్రతి ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బడా గణేష్ ఈసారి మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. स्वागतम सुस्वागतम। बोलो गणेश महाराज की, बोल कर दो गणेश महाराज की, बोल गणेश महाराज की, बोल गणेश महाराज की।
భద్రాద్రి ప్రతాప్ నగర్ లో కాల్పుల కలకలం చెలరేగింది. గుర్తు తెలియని దుండగుడు ఇద్దరిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. ప్రాథమిక విచారణలో వ్యక్తిగత వైరం కారణంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. हथियार तो उन्होंने गोली चाहिए उनके हथियार तो कुछ भी नहीं तो ऐसे बैठे होते आप जैसे आप बैठे कुर्सी पे ऐसे बैठे కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ రంగం సక్రమంగా నడవడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు ఎక్కడికెక్కడి నుంచో వచ్చేవారని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ప్రజలు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారని అన్నారు. హామీలు అమలు చేయకుండా కొత్త సమస్య సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో కమిషన్ల దందా పెరిగిందని తీవ్ర విమర్శలు చేశారు. హాస్పిటల్స్ పరిస్థితి అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. తెలుస్తుంది నువ్వు చేస్తున్నది ఎంత తప్పో, ఎంత నేరమో, పసిపిల్లల పట్ల నువ్వు ఎంత ద్రోహపూరితంగా ప్రవర్తిస్తున్నావో రివ్యూ చేసుకో ఒకసారి. ఏ రంగం చక్కగా లేదు. ప్రభుత్వ హాస్పిటల్ పోతే లోపలి పోయి మళ్ళీ బయటకు వస్తామా ఏమన్నా భయం అవుతుంది. పేషెంట్గా పోయిన పేషెంట్గా పట్టుకపోతే ఎమ్మడి పోయిన అటెండెన్స్ రోగాల పాలయ్యే పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వ ఆసుపత్రి పోయినా. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే వాళ్ళం. కరోనా సమయంలో హైదరాబాద్ నుండి కూడా పేషెంట్లు వచ్చి ఇక్కడ బతికిపోయారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పేషెంట్లు వచ్చి బతికిపోయారు. మిగతా జిల్లాల నుంచి వచ్చారు. తెలంగాణలో మా సూర్యాపేట హాస్పిటల్ గొప్పతనం అది, మా గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి గర్వపడ్డాం. కానీ వాళ్ళ పోవడానికి భయపడుతున్నాం. ఎందుకు అంటే మందులు లేవు సార్, ఏం చేయాలి, మేము వచ్చిన పేషెంట్లు మమ్మల్ని తిడుతున్నారు, మేము వైద్యం చేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి డాక్టర్లు నేర్చుతున్నారు. వైద్య రంగం అట్లా ఉంది, విద్యా రంగం ఇట్లా ఉంది. వ్యవసాయ రంగం పాపం మహిళా రైతులు గోడలు దునకాల్సిన పరిస్థితి, గేట్లు దునకాల్సిన పరిస్థితి, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇంటి లైన్లో పెట్టాల్సిన పరిస్థితి, సంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి బహిరంగ ప్రదేశాల్లో పాలు ఇవ్వాల్సిన దుస్థితి. ఇది వాళ్ళ రాష్ట్రంలో పరిపాలన. ఇంత మాత్రం పరిపాలనకు ఇంకా గొప్పగా ఏందో చేస్తున్నాం. మేము ఇచ్చిన హామీలను ఎక్కడ అడుగుతారో అని చెప్పి కొత్త సమస్యలు సృష్టించి ప్రజలు పక్కదారి పట్టించారు. ఇంతవరకు బోనస్ ఇవ్వలే. 1050 కోట్ల పైన బోనస్ ఇవ్వాలి రైతాంగానికి. 500 రూపాయల బోనస్ ఇస్తానన్న రైతు భరోసా 15,000 మాటిచ్చి 12,000 ఎగ్గొట్టి 12,000 అని చెప్పి ఒక 6,000 ఇచ్చారు. కథం. ఇది మీ పరిస్థితి. ఆటో కార్మికులకు ఇస్తానన్న 12,000 లేవు. రైతు కూలీలకు ఇస్తానన్న, ఉపాధి హామీ కూలీలకు ఇస్తానన్న 12,000 లేవు. చదువుకునే ఆటోలకు ఇస్తానన్న స్కూటీలు లేవు. పోటీ పడి సంపాదించుకోవడంలో, కమిషన్లు దండుకోవడంలో మాత్రమే రాత్రి పగలు పనిచేస్తున్నారు. ఒకే ఒక్క డిపార్ట్మెంట్ పనిచేస్తున్నది అంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఏమి పని చేస్తున్నది అని అంటే, ఎవడైనా యూరియా లేదు, మంత్రి యూరియా ఇవ్వలేని ముఖ్యమంత్రి, చేతగాని తన ముఖ్యమంత్రి అని పెడితే కేసు పెట్టాలి, జైలు పెట్టాలి. లేదు యువకులకు మాకు ప్రభుత్వం ఇస్తున్న మాట నెరవేర్చలేదు, 4,000 భృతి ఇస్తలేదు అని ఎవరైనా పెడితే కేసు పెట్టాలి, జైలు పెట్టాలి. ఈ అత్యుత్సాహం బంద్ చేయాలి. పోలీసు వాళ్ళు కూడా మీ పద్ధతి ప్రకారం పనిచేయండి తప్ప. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ స్పందించారు. రేవంత్ రెడ్డికి డిసెంబర్ ఫోబియా పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబర్ 9న వస్తానంటూ ఎస్ఎల్పీసీ టండెల్ 2020 డిసెంబర్లో పూర్తవుతుందని చెప్పడాన్ని విమర్శించారు. రైతులకు యూరియాను కూడా డిసెంబర్లో ఇస్తారని చెబుతాడేమోనంటూ వ్యంగ్యంగా అన్నారు. రేవంత్ ఒకసారి రాహుల్ గాంధీ జపం చేస్తూ ఇప్పుడు సోనియా గాంధీ జపం చేస్తున్నారని దూషించారు. ఉస్మాన్ సిటీకి వస్తాడు. మా ఉస్మాన్ సిటీ విద్యార్థులు చాలా మంది అనుకున్నారట, ఇక ముఖ్యమంత్రి వస్తున్నాడు, మస్తు నిధులు వస్తాయని చెప్పేసి అనుకున్నారట. కానీ ఇప్పుడు రాని ఇప్పుడు ఏం తేలే మీకు, ఇక డిసెంబర్లో వస్తాం మళ్ళీ అని చెప్పి చెప్పిండు. 2024 25 డిసెంబర్లో వస్తారట.
మరి ఇవాళ పేపర్లో చూసినా నేను. మరి ఎస్ఎల్బీసీ ఎప్పుడు పూర్తి చేస్తావు అంటే 2027 డిసెంబర్ 9 పూర్తి చేస్తా. ఈ ముఖ్యమంత్రి గారికి మరి ఇవాళ రైతులు కూడా అడుగుతుంటే డిసెంబర్లో ఇస్తా అంటే యూరియా నాకు తెలిసి అర్థమవుతుంది. మరి డిసెంబర్ ఫోబియా పట్టుకుంది. ఇవాళ రాహుల్ గాంధీ మాట ఇంటలేనట్టుంది కాబట్టి సోనియా గాంధీ జపం చేస్తున్నాడు. ఇక డిసెంబర్ ఉస్మా సిటీకి వచ్చిన డిసెంబర్లో వస్తా, ఎస్ఎల్బీసీ పూర్తి చేసిన డిసెంబర్ 9న పూర్తి చేస్తా, యూరియా కూడా డిసెంబర్ ఇస్తున్నామని నాకు అనుమానం వస్తుంది. ఇంకో మాట మాట్లాడిన రైతుల గురించి రేవంత్ రెడ్డి గారు, క్యూ లైన్లో టికెట్ల కోసం చాలా మంది క్యూ లైన్ నిలబడతారు కానీ అందరికి టికెట్లు దొరుకుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు తీసే రేవంత్ రెడ్డి యూరియా అనే సినిమా తీస్తున్నావు కదా, రేవంత్ రెడ్డి యూరియా అనే సినిమాలో మాత్రం ఇటుక పెట్టెలు కనపడుతున్నాయి లైన్లా, ఆధార్ కార్డు కనపడుతున్నాయి లైన్లా, అదేవిధంగా రాళ్ళు కనపడుతున్నాయి లైన్లా, అదేవిధంగా జిరాక్స్ కాపీలు కనపడుతున్నాయి లైన్లా. మరి సినిమా థియేటర్ టికెట్లు దొరుకుతున్నాయి కానీ నీ లైన్లు ఇంకా చెప్పులు కూడా కనపడతా ఉన్నాయి. సినిమా థియేటర్లో రేవంత్ రెడ్డి గారు టికెట్లు దొరుకుతున్నాయో కానీ రాళ్ళు, చెప్పులు, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్సులు, ఇటుక పెట్టెలు, చెప్పులు వేసినటువంటి లైన్లో మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో యూరియా బస్తా దొరకలేదు రేవంత్ రెడ్డి గారు అని స్పష్టంగా ఇలా మీడియా ద్వారా చెప్తా ఉన్నా. కామారెడ్డిలో వరదలు వస్తాయని ముందే హెచ్చరించిన వాతావరణ శాఖ హెచ్చరికలను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ విమర్శించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో బీహార్ పర్యటనకు వెళ్లిన రేవంత్ 10 రోజుల తర్వాత వచ్చి సమీక్షలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు తక్షణ నష్టపరిహారం ప్రకటించకుండా కేంద్రానికి లేఖలు రాయడం మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. ఫోటోలు తీయడం, ఫోజులు ఇవ్వడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 27వ తారీఖు నాడు భారీ వర్షాలను వాతావరణ శాఖ చెప్పింది, 26 నాడే చెప్పింది. ఆ రోజు ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు, నీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినరు? నువ్వు ఉన్నావు అయినా బీహార్లో ఎన్నికల ప్రచారం చేసి విహార యాత్ర చేస్తుంటావు. ఇక్కడ తెలంగాణ రైతులు కనబడరు. 10వ రోజు వచ్చి నిన్నొచ్చి పంట నష్టం జరిగింది చూస్తాం, సమీక్షిస్తాం. ఇంకోటి ఏమంటానంటే రాష్ట్రం నుంచి ఇవ్వాలంటే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వంలో రాద్దాం, అడుగుదాం. నువ్వు పోయినసారి అడిగితే 15,000 11,000 కోట్లేమో అడుగుతావు, ఇప్పుడు 5,000 కోట్లు 16,000 కోట్లు ఎక్కడున్నాయి? అంటే తెలంగాణ భారతదేశం లేదా? బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు ఆడుతున్న నాటకం. తెలంగాణ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్లాంటి ఆపత్కాల్లో వచ్చినా ఇమీడియట్గా స్పందించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లను ఇమీడియట్ స్పందించి గంటలలో మనుషులను తీసుకొచ్చినాం. మా దగ్గర సహజసిద్ధమైన ఒక ప్రాజెక్టు ఉంది, పోచారం ప్రాజెక్టు. అది 2 గుట్టల మధ్యలో ఎంత వరద వచ్చినా ఏమిగా దానికి పోయి ఏదో కాపాడినామని చెప్తారు. ఏం కాపాడిరా దాన్ని? వాటర్ వచ్చింది, పోయింది, ఫ్లడ్ వచ్చింది, వెళ్ళిపోయింది. దానికి ప్రభుత్వం నుంచి కాపాడింది ఏముంది? మేము ఏదో ప్రాజెక్టును కాపాడుకున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. చేసింది ఏమీ లేదు. ఆ భగవంతుడు కాపాడి ఆ తాండాలని కావచ్చు. ఇవాళ ఎల్లారెడ్డి మండలంలో తిమ్మాపూర్ చెరువు తెగిపోయింది, కళ్యాణి ప్రాజెక్టు తెగిపోయింది, అవి చూడలే. నాగిరెడ్డిపేట మండలంలో పటేల్ చెరువు తెగిపోయి మరి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల ప్రధానమైనటువంటి పోచారం ప్రాజెక్టు కెనాలు 100 మీటర్లు కొట్టుకపోతే దాన్ని చూడలేదు. దాదాపు 5,000 ఎకరాలు నీట మునిగింది. ఈరోజు కూడా నీళ్లు ఉన్నాయి అక్కడ, ఇంతవరకు అవి చూడలేదు. వచ్చి 10 లక్షలతో అయిపోయే బ్రిడ్జిని చూసి ఫోటో ఎగ్జిబిషన్ చేసి చాలా కష్టపడ్డారు, ప్రాణాలు కాపాడారని చెప్పి ఫోటోలో పోజులు ఇచ్చిపోయినారు తప్పితే రైతుల. ఇవాళ మా కామారెడ్డి జిల్లాలో 27వ తారీఖు నాడు భారీ అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. 2 ఖైదీలు జైలు వార్డెన్పై సుత్తితో దాడి చేసి తాళాలు లాక్కుని పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వార్డెన్ ఆసుపత్రికి తరలించారు. పరారైన వారిలో పింఛన్ డబ్బు కాజేసిన పంచాయతీ కార్యదర్శి నక్కా రవికుమార్ కూడా ఉన్నారు. పోలీసులు పరారైన ఖైదీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన జైలు భద్రతా లోపాలను బయటపెట్టిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసేసి నా కష్టలో ఉన్న హ్యామర్ అంటాం కదా, హ్యామర్ తీసుకుని నా పైన అటాక్ చేసి నేను దించుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ కొట్టేసిన దాని మీద నేను కొద్దిగా మైండ్గా ఉన్నాను. తాళాలు నా చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో ఆడుతూ ఉన్న టీచర్ నుంచి వర్క్ చేసిన ముద్దాయి కూడా
పట్టుకున్నట్టు వెళ్ళిపోయి ఆడు కూడా ఎస్కేప్. ఒకడు నక్క రవికుమారు, ఇంకొకటేమో బెజవాడ రావు. డ్యూటీలో నలుగురు గార్డు, సూపరింటెండెంట్ గారు, నేను, ఒక వార్డర్ గారు ఉన్నాను. వార్డర్ గారిని బయటకు పంపించాను, బీచ్కి తీసుకురాను. అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సూపరింటెండెంట్ గారు ఉన్నారు కదా అని సూపరింటెండెంట్ గారి దగ్గర రూమ్కి నేను లాక్కుపోయి తన్నితే అప్పుడు వదిలేదు. మెయిన్ గేట్ లో జరిగిందండి. ఫ్యాన్ ఊరి పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది, కానీ నాకు దెబ్బ తగులుతున్నట్టే లేదు. ఫస్ట్ గట్టిగా అటాక్ చేశాడు. అంటే అనుకోని చోట తగలలేదు కాబట్టి. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. జగన్ హయాంలో జరిగిన అవినీతి దోపిడీలో సజ్జలకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. సజ్జల కుమారుడు భార్గవరెడ్డి కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి చివరికి కేసుల్లో చిక్కుకున్నాడని లీడిక్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు గుర్తు చేశారు. వైసీపీ నేతలు ఇప్పుడు కూటమిపై బురద చల్లే హక్కు లేదని స్పష్టం చేశారు. పార్టీ ఆఫీసులో చేరి నువ్వు మాట్లాడతావేంటి? అసలు నీకేం అర్హత ఉందని? నువ్వు ఒక దోపిడీ దొంగల ముఠాకి నాయకుడు అంతవరకే. మరోసారి మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నావు. ఎన్ని వేల కోట్లు దొడ్డిదారిని పట్టినాయి, ఎన్ని వేల కోట్లు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలించావో తేలాల్సిన అవసరం ఉంది. నీ ఆటలు సాగు సజ్జల రామకృష్ణారెడ్డి, నీ కొడుకు ద్వారా నువ్వు ఏదైతే నడుపుతా ఉన్నావో సోషల్ మీడియా దందాని కట్టడి చేసే రోజు దగ్గరలోనే ఉంది. ఆటల సాగు, బూతులు తిప్పిస్తావు మమ్మల్ని అందరు. నేను బూతులు యూనివర్సిటీలని కబ్జా చేసావు, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు. పార్టీ ఆఫీసులో చేరి నువ్వు మాట్లాడతావేంటి? అసలు నీకేం అర్హత ఉందని? నువ్వు ఒక దోపిడీ దొంగల ముఠాకి నాయకుడు అంతవరకే. మరోసారి మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నావు. ఎన్ని వేల కోట్లు దొడ్డిదారిని పట్టినాయి, ఎన్ని వేల కోట్లు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలించావో తేలాల్సిన అవసరం ఉంది. నీ ఆటలు సాగు సజ్జల రామకృష్ణారెడ్డి, నీ కొడుకు ద్వారా నువ్వు ఏదైతే నడుపుతా ఉన్నావో సోషల్ మీడియా దందాని కట్టడి చేసే రోజు దగ్గరలోనే ఉంది. ఆటల సాగు, బూతులు తిప్పిస్తావు మమ్మల్ని అందరు. నేను బూతులు యూనివర్సిటీలని కబ్జా చేసావు, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు. పార్టీ ఆఫీసులో చేరి నువ్వు మాట్లాడతావేంటి? అసలు నీకేం అర్హత ఉందని? నువ్వు ఒక దోపిడీ దొంగల ముఠాకి. చైనాకు భారత్ దగ్గరవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించేందుకు విదేశాంగ శాఖ నిరాకరించింది. అయితే అమెరికాతో సంబంధాలు భారత్ కు అత్యంత ముఖ్యమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. రెండు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల సంబంధాలపై భాగస్వామ్యం బలోపేతమవుతుందని అన్నారు. భవిష్యత్తులో రెండు దేశాలు ఉమ్మడి ప్రయోజనాల దిశగా మరింత ముందుకు సాగుతాయని వివరించారు. To remain engaged with the US side on trade issues. On Quad Summit, we see the Quad as a valuable forum for discussion among the 4 member countries on shared interests on several issues. We have seen the inaccurate and misleading statements made by Mr. Navarro, and obviously we reject them. We have also, spoken about it earlier also. This relationship between United States and India is very important for us. We continue to remain engaged with the US. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.